హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఒక అదిరిపోయే శుభవార్త అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి తల్లుల ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేయడం జరిగింది. ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారందరి తల్లుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ అయిందా లేదా మీరు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఎలిజిబుల్ లిస్ట్ అంటే అర్హత కలిగి ఉన్నారా లేదా అనర్హత కలిగి ఉన్నారా అనేటువంటి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో భాగంగా ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారందరికీ సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నేటి నుంచి తల్లికి వందనం పథకం కింద నిధులనేవి తల్లుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుందండి. ఈ నిధులు ఎంతమందికి జమ చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే సచివాలయంలో వచ్చిన జాబితా ప్రకారం 64,76,590 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అనేది విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. జూలై 22వ తేదీ నుంచి ఈ నిధులనేవి ఖాతాల్లో అయితే జమ అవడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితాల ప్రదర్శన కూడా జరిగినట్లయితే సమాచారం అండి. మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అనర్హత కలిగి ఉన్నారా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అనేటువంటి స్టేటస్ని అయితే మీరు వెంటనే మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి లిస్ట్లో పేరు అనేది చెక్ చేసుకోనండి. లిస్ట్లో పేరు కనుక వచ్చినట్లయితే ఎలిజిబుల్ లిస్ట్లో మీకు తల్లికి వందన పథకానికి సంబంధించి ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయి. ఒకవేళ ఇనెలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కనుక వచ్చినట్లయితే ఏ కారణం చేత మీరు అనర్హత కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరుగుతుందండి. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా సచివాలయాల్లో జాబితాపై అభ్యంతరాలు ఫిర్యాదుల స్వీకరణ 22 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని సమాచారం అయితే రావడం జరిగిందండి. సో సపోజ్ ఇప్పుడు ఈరోజు తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులు విడుదలైనట్లయితే ఆ నిధుల్లో మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు కనుక జమ కాకుండా కనుక ఉన్నట్లయితే సో మీరు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మేము అర్హత కలిగి ఉన్నప్పటికీ మాకు ఈ నిధులు అనేవి జమ కాలేదు అనేటువంటి దానిపై అయితే గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. 22వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. ఫిర్యాదులు స్వీకరణ అదనపు అర్హుల జాబితా రూపకల్పన ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుందంటే సమాచారం అండి. మీరు గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పరిశీలించి 10వ తేదీ పైన ఫైనల్ లిస్ట్ని విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా 1వ తరగతి ఇంటర్మీడియట్లో కొత్త ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 25. సో ఎవరైతే కొత్తగా 1వ తరగతి మరియు 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో వారికి 25వ తేదీ ఆగస్ట్ ఆ రోజు లోపల మీరు స్కూల్లో మీ యొక్క డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే ఆగస్ట్ 30వ తేదీ మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం అండి. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఆగస్ట్ 30వ తేదీలోపు ఈ 5 రోజుల్లో 1వ తరగతి మరియు 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వారికి నిధులు అనేవి జమ అవుతాయని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి జాబితా అనేది కూడా రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నారా, లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. ఒకవేళ మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి కనుక క్రెడిట్ అయ్యి కనుక ఉన్నట్లయితే ఎప్పుడు క్రెడిట్ అయింది, ఏ బ్యాంకులోకి అమౌంట్ క్రెడిట్ అయింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే మీరు స్టేటస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చండి. స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారండి, చూస్తున్నారు కదా. సో దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని స్కీమ్స్ అయితే రావడం జరుగుతుందండి. అందులో మీరు తల్లికి వందనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీరు తల్లికి వందనం స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేను మార్క్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇయర్ అడుగుతుందండి. సో సెలెక్ట్ ఇయర్ దగ్గర 2026-27 అయితే సెలెక్ట్ చేయండి. అదేవిధంగా
నెక్స్ట్ పక్కకు గనక స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మీరు ఎవరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే స్కూల్లో ఇచ్చి ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మదర్‌ది ఇచ్చి ఉంటే మదర్‌ది లేదా ఫాదర్‌ది, గార్డియన్‌ది లేదా చైల్డ్. సో, ఎవరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారో తల్లికి వందనం పథకానికి సో, వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ ఉంటుంది. మేమైతే తల్లికి సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మేము మదర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో, మీరు ఎవరిది అయితే ఇచ్చి ఉంటారో వాళ్ళదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఆధార్ నెంబర్. సో, ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద గనక క్లిక్ చేసినట్లయితే సో, మీకు ఇక్కడ క్యాప్చా అయితే రావడం జరుగుతుందండి. క్యాప్చా ఎంటర్ చేసి పక్కనే ఓటీపీ గనక ఎంటర్ చేసి వెరిఫై గనక చేసినట్లయితే సో, మీరు ఏ మండలంలో ఉంటున్నారు, ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ గ్రామంలో ఉంటున్నారు, మీ స్కూల్ కోడ్ ఏంటి, మీ స్టేటస్, రీమార్క్స్ అన్నీ రావడం జరుగుతుందండి. సక్సెస్ గనక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నిధులనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయనైతే అర్థం. సో, ఓకేనా. సో, ఈ విధంగా మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు. సో, ఇదేనండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.